హలో అండి, అందరికీ నమస్కారం. నేను అశ్విని. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఆకాంక్ష. ఓ ప్రశాంతమైన పార్క్. ఉదయం 6-6:30 మధ్య ప్రాంతం. అక్కడ కొంతమంది యోగా చేస్తున్నారు, ఇంకొంతమంది షటిల్ ఆడుతున్నారు, మరికొంతమంది వాకింగ్, జాగింగ్ వంటివి చేస్తున్నారు. ఓ ఇద్దరు వ్యక్తులు ఏదో మాట్లాడుకుంటూ నడుస్తూ ఉన్నారు. అందులో ఒకరు మానసిక వైద్యులు డాక్టర్ సంజయ్, మరొకరు ఒక పీజీ స్టూడెంట్ మనోజ్. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక ఒక బెంచ్ మీద కూర్చున్నారు. మిమ్మల్ని కొద్ది రోజులుగా గమనిస్తున్నాను. మీరు రోజు పార్కుకు వచ్చి అదే పనిగా నన్ను గమనిస్తున్నారు. మీ సమస్యనేదో నాతో చెప్పుకోవటానికి చూస్తున్నారని నాకు అనిపించింది. కానీ నాకు అది చెప్పటానికి ఎందుకో సంకోచిస్తున్నారు. కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా నాతో చెప్పండి. ఏంటి మీ సమస్య అని మనోజ్ని ఎంతో సావధానంగా అడిగారు సంజయ్. అందుకు మనోజ్ ఎలా చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి అనే సందిగ్ధం నుండి మెల్లగా బయటపడుతూ సమస్య నాది కాదు సార్, నా చెల్లిది అని చెప్పాడు. ఓ ఓకే, గో ఆన్. సమస్య ఏంటో చెప్పండి. భయం సార్, భయం అని అన్నాడు మనోజ్. అందుకు సంజయ్ చీకటంటేనా, దెయ్యం అంటేనా అని చాలా సాధారణంగా అడిగారు. దానికి మనోజ్ మనుషులంటే సార్ అని జవాబిచ్చాడు. ఆ సమాధానం విన్న సంజయ్ మరింత శ్రద్ధ చూపుతూ విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ ఇన్ డీటెయిల్ అని అడిగారు. అంటే సార్, నేను కాకుండా వేరే ఏ మనిషిని చూసినా భయంతో వణికిపోతుంది సార్. కనీసం ఇల్లు దాటి బయటికి కూడా రాదు అని అన్నాడు మనోజ్. ఓ ఐ సీ. ఎప్పటి నుండి మనుషులంటే భయం తనకి అని మళ్ళీ అడిగాడు సంజయ్. 11 ఏళ్ల వయసు అప్పటి నుండి సార్ అని మనోజ్ చెప్పగానే డాక్టర్ సంజయ్ ఆలోచనలో పడ్డారు. చేతన, ఆకాంక్ష తీక్షణంగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. ఒక్కసారిగా ఆకాంక్ష చేతనను కౌగిలించుకుంది. ఇద్దరి కళ్ళ వెంట నీళ్లు కారాయి. ఆ దృశ్యం చూడటానికి ఓ అమ్మ తన బిడ్డను ఓదాస్తున్నట్లుగా, ఓ బిడ్డ తన తల్లి భుజం మీద తలవాల్చి సేద తీరుతున్నట్లుగా కనిపించింది. ముందు సంఘటనతో నమ్మకం వచ్చిన మనోజ్ ఆ తర్వాతి రోజు తన మిగతా స్నేహితులందరినీ ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేశాడు ఆకాంక్షకి. ఆకాంక్షలో భయం తగ్గినప్పటికీ ఇంకా కాస్త బేరుగ్గా అలానే ఉంది. ఇదివరకులా కాకపోయినా కొంచెం భయపడుతూ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. పక్కనే చేతన ఆకాంక్ష భుజం మీద చెయ్యి వేసి నిలబడింది. అలా ఒక్కొక్కరు తనకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఈశ్వర్ ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోతే అతన్ని చూసి నీ మీదే కదా ఓసారి ఇంటికి వస్తే ఫ్లవర్ వాజ్ విసిరేశాను, పాపం నీకు నుదుటి మీద దెబ్బ కూడా తగిలింది కదూ అని అడిగింది ఆకాంక్ష అమాయకంగా. అందుకు ఈశ్వర్ అవును అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఐఎమ్ సారీ అంది కాస్త ఇబ్బందిగా, తప్పు చేశానే భావనతో. పర్లేదు, ఇట్స్ ఓకే అన్నాడు ఈశ్వర్ నవ్వుతూ మొహమాటంగా. ఆకాంక్ష కూడా చిన్నగా నవ్వింది. ఆ తర్వాతి రోజు మనోజ్ ఇంట్లో డాక్టర్ సంజయ్ ఆకాంక్షను చూడటానికి ఇంటికి వచ్చి మనోజ్ని పలకరించి సోఫాలో కూర్చున్నాడు. పార్కు నుండి వస్తున్నారా అని అడిగాడు మనోజ్. అవును అని అన్నారు డాక్టర్ సంజయ్. టీ, కాఫీ కావాలా అన్నట్లుగా అడిగాడు మనోజ్. అందుకు కాఫీ అని బదులిచ్చారు సంజయ్ నవ్వుతూ. కొద్ది నిమిషాల తర్వాత ఆకాంక్ష కాఫీ తీసుకొచ్చి డాక్టర్కి ఇచ్చింది. వెనకే చేతన కూడా ఉంది. అది చూసి డాక్టర్ సంజయ్ కాఫీ తీసుకుంటూ ఓ వెరీ గుడ్, మీరే చేశారా కాఫీ అని అడిగారు ఆకాంక్షని. అవును డాక్టర్, 3 రోజుల క్రితమే చేతన నాకు నేర్పించింది అని చెప్పింది నవ్వుతూ. దాట్స్ గుడ్, దాట్స్ గుడ్. వీళ్ళంతా మా అన్నయ్య ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా అని చెప్పింది అందరినీ చూపిస్తూ. ఓ వెరీ నైస్, దట్ సౌండ్ గ్రేట్ అని మెచ్చుకున్నారు సంజయ్. సార్ అది సారీ సార్, ఆ రోజు అలా ప్రవర్తించినందుకు అని అంది ఆకాంక్ష కాస్త మొహమాటంగా. దట్స్ ఓకే డియర్, నో వరీస్, యు ఆర్ ఫైన్ నౌ, దట్స్ వాట్ వీ వాంట్ అని అన్నారు డాక్టర్ సంజయ్ నవ్వుతూ. థ్యాంక్ యూ డాక్టర్ అని హుషారుగా చెప్పి మిగతా వాళ్ళకి కాఫీ ఇవ్వటానికి వెళ్ళింది ఆకాంక్ష. సంజయ్ కాసేపు మనోజ్తో మాట్లాడి ఆకాంక్షని గమనించారు. ఆ తర్వాత వెళ్లే ముందు ఆకాంక్షలో చాలా మార్పు వచ్చింది మనోజ్. ఈ మార్పు మీతో కలిసి బ్రతకటానికి సరిపోతుంది, కానీ తనంతట తాను బ్రతకటానికి సరిపోదు. అవర్ మోటో ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
ఇన్నోసెంట్ గర్ల్ ఇంటూ యాన్ ఇండిపెండెంట్ గర్ల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ సంజయ్. ఆ మాట మనోజ్తో పాటు తనతో ఉన్న చేతన, ఈశ్వర్లు కూడా విన్నారు. ఆ తర్వాతి రోజు నుండి ఈశ్వర్ ఆకాంక్షతో మరింత సన్నిహితంగా మెలగటం మొదలుపెట్టాడు. ఓసారి చేతు ఆకాంక్షకి అన్నం తినిపిస్తుంటే ఈశ్వర్ లెట్ హర్ ఈట్, తను తింటుంది కదా అని అన్నాడు. దాంతో చేతు ప్లేట్ ఆకాంక్షకి ఇస్తుంది. అప్పుడు ఆకాంక్ష తనంతట తాను తింది. మధ్యలో పొలమారినప్పుడు వెంటనే ఈశ్వర్ ఆకాంక్షకు మంచినీళ్ళు అందించాడు. చేతితో తల మీద చిన్నగా కొట్టాడు. ఇంకో సందర్భంలో ఎప్పటిలా హాల్లో ఆకాంక్ష చేతన మాట్లాడుకుంటుంటే చేతు ఆకాంక్షని అప్పుడప్పుడు విండో దగ్గర కూర్చోబెట్టు, అంటే తనకి ఎప్పుడు నీడే కాదు ఎండ కూడా అలవాటు పడాలి కదా అని అన్నాడు. అందుకు చేతన అది నిజమే, నేనెప్పుడు అలా ఆలోచించలేదు, పద ఆకాంక్ష కిటికీ దగ్గర కూర్చుందాం అని నవ్వుతూ ఆకాంక్షను కిటికీ దగ్గరకు తీసుకువెళ్ళింది. మరో సందర్భంలో మనోజ్ ఆకాంక్షకి న్యూస్ చూపిస్తూ ఉందాం, బయటకు వెళ్ళకపోయినా బయట జరిగే విషయాలు తనకి తెలుస్తాయి, అలా తెలియటం చాలా అవసరం అన్నాడు ఈశ్వర్ మనోజ్తో. మనోజ్ కూడా ఈశ్వర్ ఆకాంక్షపై చూపించే ప్రత్యేక శ్రద్ధను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. టీవీ పెడుతుండగా న్యూస్ ఛానల్ అంటే ఏదో ఒకటి పెట్టకు, ఈ డిబేట్లు, బిల్డప్లు, భయంకరమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఇవన్నీ చూసి ఆకాంక్ష బెదిరిపోయిద్ది. చక్కగా ఈటీవీ న్యూస్ పెట్టు, అదొక్కటే ఏ గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉన్న న్యూస్ ఉన్నట్లు చదివేది, లేదా దూరదర్శన్ పెట్టు, అసలు ఏ గోలా ఉండదు అన్నాడు శ్రావణ్. ఆ మాట విని అందరూ నవ్వారు. ఈశ్వర్ చెప్పినట్లు రోజు ఆకాంక్షకు న్యూస్ చూపిస్తూ ఉన్నారు. న్యూస్ చూస్తూ అదేంటి, ఇదేంటి, ఇది అలా ఎందుకు చేశారు, అది ఎలా జరిగింది అని ఆకాంక్ష అడిగే రకరకాల ప్రశ్నలకు మిగతా వారు ఒక్కోసారి విసుగు ప్రదర్శించిన ఈశ్వర్ మాత్రం ఎంతో ఓపికగా వివరించాడు ఆకాంక్షకి. అందుకే ఏది అడగాలన్నా ముందు ఈశ్వర్ని అడగటం మొదలుపెట్టింది ఆకాంక్ష. అలాగా ఒకరోజు మనోజ్లా వంట నేర్చుకోవాలని, తన అన్నకు సాయంగా ఉండాలని ఆకాంక్ష మనోజ్ని చూస్తూ ఉల్లిపాయలు కట్ చేస్తుంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు తన వేలుని కోసుకుంది. అప్పుడే అక్కడికి నీళ్లు తాగటానికి వచ్చిన ఈశ్వర్ అది చూసి మనోజ్ కన్నా వేగంగా స్పందించి కంగారుగా వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని ఆ వేలును శుభ్రం చేసి బ్యాండేడ్ వేసి, ఏం కాదు తగ్గిపోతుంది, కాకపోతే ముందు ముందు ఇలాంటివెన్నో తట్టుకోవాలి ఆకాంక్ష, తట్టుకుంటావులే, ఎందుకంటే అంతటి సమర్థత, సహనం మీ ఆడవాళ్ళకి పుట్టుకతోనే వచ్చింది, అందుకే కాలొచ్చు అని తెలిసినా గెరిటె పట్టుకుంటారు, తెగచ్చు అని తెలిసినా కత్తి పట్టుకుంటారు, ప్రాణమే పణంగా పెట్టి మరో శిశువుకి ప్రాణం పోస్తారు. అలా ప్రతిరోజు మీకు సవాలే, ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. కాకపోతే చాలామంది వారిలో ఉండే ధైర్యాన్ని గుర్తించరు. అలా నువ్వు నీలోని ధైర్యాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చిందా ఆకాంక్ష? మేము ప్రతి క్షణం నీ వెంటే ఉండలేకపోవచ్చు, అందుకే మాతో పాటు నీ ధైర్యంతో కూడా స్నేహం చెయ్యి, అది నిన్నెప్పుడూ విడిచిపెట్టదు. నువ్వు మిగతా మనుషుల్ని నమ్మే ముందు నిన్ను నువ్వు నమ్ముకో ఆకాంక్ష. నీ మీద నువ్వు పెంచుకునే నమ్మకమే నిన్ను నలుగురిలో నిలబెడుతుంది, నడిపిస్తుంది, నిన్ను గెలిపిస్తుంది. ఈ ధైర్యం, నమ్మకం రెండూ నీలో ఉన్నంత వరకు ఎవరూ నిన్నేం చేయలేరు ఆకాంక్ష అని చెప్పాడు. ఆకాంక్ష కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆకాంక్ష ఆలోచనలో పడింది. ఆ రోజు రాత్రి ఆకాంక్ష గదిలో ఆకాంక్షకు చేతన పరిచయం అయినప్పటి నుండి ప్రతి సంఘటన గుర్తు చేసుకుంటుంది. చేతన మొదటిసారి ప్రేమగా తనని దగ్గరికి తీసుకోవటం, తనని ఆడించటం, నవ్వించటం, అన్నం తినిపించటం, తర్వాత ఈశ్వర్తో పాటు మిగతా స్నేహితుల పరిచయం అవ్వటం, వాళ్ళతో గడిపిన క్షణాలు, ఇలా ప్రతిదీ తన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈశ్వర్ తనపై చూపుతున్న ప్రత్యేక శ్రద్ధాశక్తులను గుర్తు చేసుకుంది. ఈశ్వర్ సహనం, చూపించే ఆప్యాయత ఒక్కొక్కటి గుర్తొస్తుంది. తన వేలు తెగిన వెంటనే ఈశ్వర్ కంగారు పడుతూ బ్యాండేడ్ వేసిన సంఘటన గుర్తొచ్చినప్పుడు, నాకు బాలేదు అనగానే కంగారు పడ్డావు కదా, అది కూడా ఎఫెక్షనే, అది ఒక రకమైన ప్రేమే. ఏ మనిషినైతే మనం ప్రేమిస్తామో, అభిమానిస్తామో ఆ మనిషి అంటే చాలా కేరింగ్గా ఉంటాం. ఆ వ్యక్తికి ఏమన్నా అయితే తట్టుకోలేం అని చేతన చెప్పిన మాటలు గుర్తొచ్చి
తన వేలికున్న బ్యాండేడ్ని చూసి చిన్నగా నవ్వి నిద్రలోకి జారుకుంది ఆకాంక్ష. తర్వాత రోజు ఉదయం రోజులానే స్నేహితులందరూ ఇంటికొచ్చారు. ఆకాంక్ష ప్రత్యేకంగా ఈశ్వర్ని గమనిస్తుంది. మధ్యలో ఓసారి తనని గమనించటం ఈశ్వర్ గమనించాడు. అలా కొంత సమయం గడిచాక, అరే మనోజ్, నేను వస్తారా, ఈరోజు కొంచెం పనుంది, రేపు కలుద్దాం, బాయ్ ఆకాంక్ష అంటూ లేచి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. మనోజ్ కూడా బాయ్ చెప్పాడు. వెంటనే ఆకాంక్ష లేచి కిటికీ వైపు వెళ్ళింది. ఈశ్వర్ని చూడాలనిపించి, ఎందుకంటే ఎవరైనా ఈ కిటికీని దాటుకునే వెళ్ళాలి. ఏంటి బయటికొచ్చినోడు ఎంతకీ ఇక్కడికి రాడే అన్నట్టుగా చూస్తుంటే కిటికీ పక్కనే నిలబడినట్లుగా ఈశ్వర్ ఆకాంక్షకు ఎదురుగా వచ్చి, నా కోసమేనా అని అడిగాడు ఆకాంక్షని చిన్నగా నవ్వుతూ. అందుకు తను, కాదు, ఎండ తగులుతుందని అనంది. అవునా, అబద్ధాలు చెప్పటం ఎవరు నేర్పించారు అని అడిగాడు మళ్ళీ. కొన్ని ఎవరూ నేర్పించక్కర్లేదు అని బదులిచ్చింది నవ్వుతూ. అందుకు ఈశ్వర్, అయితే నువ్వు అబద్ధం చెప్పింది నిజమన్నమాట. అది నిజమైతే నువ్వు నా కోసం అని మధ్యలో ఆపేసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆకాంక్ష కూడా సిగ్గుపడుతూ తనలో తాను నవ్వుకుంటుంది. ఆ తర్వాత రోజుల్లో ఆకాంక్ష ఈశ్వర్కి మరింత దగ్గరయ్యింది. రోజు ఈశ్వర్ వెళ్తూ కిటికీ దగ్గర ఆగి ఆకాంక్షతో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఓ రోజు ఉదయం ఈశ్వర్ స్వీట్స్ తెచ్చి అందరికీ తినిపిస్తూ తనకు బెంగళూరులో ఓ మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అప్పుడు అందరూ ఈశ్వర్ని కంగ్రాట్స్ చెప్పారు. కానీ ఆకాంక్ష మాత్రం ఈశ్వర్ దగ్గరకు వచ్చి, బెంగళూరు అంటే ఎక్కడా అని అడిగింది. అందుకు ఈశ్వర్, ఇక్కడ కాదు, అది కర్ణాటక, ఇంకో రాష్ట్రం, ఇక్కడికి చాలా దూరం అని చెప్పాడు. అది విన్న ఆకాంక్ష, ఓ మరెప్పుడు వెళ్ళేది అని అడిగింది చిన్న గొంతుతో. ఈరోజు రాత్రి ప్రయాణం అని బదులిచ్చాడు ఈశ్వర్. ఆకాంక్ష ముఖంలో నిరుత్సాహాన్ని మనోజ్, చేతన గమనించారు. కొంత సమయం గడిచాక, ఓకేరా, కొన్ని అరేంజ్మెంట్స్ అవి చేసుకోవాలి, మరి నేను వెళ్ళొస్తా అని అంటూ ఈశ్వర్ ఆకాంక్షకు దగ్గరగా వచ్చి, ఆకాంక్ష వెళ్ళొస్తాను, చెప్పిన మాటలు గుర్తున్నాయిగా, ధైర్యంగా ఉంటావుగా. ఉంటావులే అని నవ్వుతూ బయటికి వెళ్ళి తలుపేశాడు. ఏంటిది, ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంది, ఏడుపొచ్చేస్తుంది. ఈశ్వర్ని రేపటి నుండి చూడలేనంతే ఏదోలా ఉంది. మొదటిసారి ఈశ్వర్ కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయాను అని ఆకాంక్ష మనసులో అనుకొని వేగంగా లేచి పరుగులాంటి నడకతో తలుపు దగ్గరకు వెళ్ళి మళ్ళీ భయం వేసి ఆగింది. ఆ క్షణం, ఇలా అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు బయటికొస్తే అవి బయటికొస్తాయి. మనం దూరంగా ఉండాల్సింది మనుషుల్లో ఉండే చెడుకి, మనుషులకి కాదు అనే చేతన మాటలు, ఈ ధైర్యం, నమ్మకం రెండూ నీలో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్నేం చేయలేరు ఆకాంక్ష అనే ఈశ్వర్ మాటలు గుర్తొచ్చాయి ఆకాంక్షకు. దాంతో ఆకాంక్ష 2 కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని ముందు తన చేతులతో తలుపు తెరిచింది. తర్వాత కళ్ళు తెరిచింది. నేరుగా ఆకాశంలో సూర్యుడు, రోడ్డు మీద జనం. ఇన్నాళ్ళు తనని తాను 4 గోడల మధ్య నిర్బంధించుకొని ఆ రోజు ధైర్యంగా బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలని సంసిద్ధమైన ఆకాంక్ష కళ్ళకి కనపడ్డ దృశ్యం అది. కానీ మనసులో మెదులుతున్న ఆలోచన ఒక్కటే, ఈశ్వర్ను చేరుకోవాలని. ఆ ఆలోచనతో కళ్ళు పెద్దవి చేసి ఆ జనంలో ఈశ్వర్ ఎక్కడ ఉన్నాడో అని చూసింది. కానీ ఎక్కడా కనిపించడం లేదు. దాంతో దుఃఖం ముంచుకొచ్చింది తనకి. ఎరుపెక్కిన కంటి వెంట వచ్చిన నీరుతో బరువెక్కిన రెప్పలను వాల్చకుండా ఆ జనంలో ఒక్కొక్కరిని దాటుకుంటూ ఆగకుండా పరిగెడుతుంది. తనకెదురుగా వచ్చిన డాక్టర్ సంజయ్ ఆశ్చర్యంగా చూస్తుంటే మనోజ్, తన స్నేహితులు అంతా కలిసి ఆనందంతో చూస్తున్నారు. ఈశ్వర్ని చేరుకోవాలనే ఆశ, అందుకోలేనేమో అన్న భయం, మనుషులంటే తనకున్న భయం పోయేలా చేశాయి. చివరకు ఆశగా వెతుకుతున్న తన కళ్ళకి అల్లంత దూరంలో తనకెదురొస్తూ ఈశ్వర్ కనిపించాడు. అప్పుడు ఆకాంక్ష ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి, నా కోసమే వెనక్కొస్తున్నావా అని అడిగింది వణుకుతున్న గొంతుతో. అందుకు ఈశ్వర్, కాదు, స్వీట్ బాక్స్ మర్చిపోయాను, ఇంటి దగ్గర కొంతమందికి పంచాలి అని అన్నాడు. అది విన్న ఆకాంక్ష, అబద్ధాలు ఎవరి దగ్గర నేర్చుకున్నావు అని అడిగింది చిన్నగా నవ్వుతూ. కొన్ని ఎవరూ నేర్పించక్కర్లేదు అని నవ్వాడు ఈశ్వర్. అప్పుడు ఆకాంక్ష కూడా నవ్వేసి ఈశ్వర్ని కౌగిలించుకుంది. ఇదండి వాళ్ళ మన కథ.
కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనలో ఉన్న భయమే మనల్ని అందరికన్నా ఎక్కువ నిర్బంధిస్తుంది. ఆ భయం వల్లే మనకి దక్కాల్సినవి ఎన్నో దక్కకుండా పోతాయి. మనం ఎక్కువగా ఆలోచించుకొని భయాన్ని ఇంకా పెంచుకునే కొద్దీ మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. మన చుట్టూ ఇలా అందరూ మంచి వాళ్ళే ఉంటారని లేదు, కానీ మంచి వాళ్ళు ఉన్నా లేకపోయినా మనలో భయం లేకుండా ఎదుటి వాళ్ళలోని చెడుని మాత్రమే దూరం చేసుకొని మనుషులకి దగ్గరయ్యేలా ఉండాలి. అప్పుడు ప్రేమ, విజయం అన్నీ మీకు దగ్గరగా వచ్చేస్తాయి. కథను షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలానే ఇంకెవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్. బాయ్ బాయ్.